ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాభిక్షతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ యువనేత మంత్రి లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కాపాడే ప్రయత్నంలో మాజీ మంత్రి పేర్ని నాని అర్థం లేని వాదనతో తన స్థాయిని దిగజార్చుకుంటున్నాడు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో 222 కోట్ల రూపాయలతో ప్రజాధనంతో జల్సాలు చేశారన్న విషయం బయటపడితే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి మంత్రి లోకేష్ విమాన ఖర్చులు ఎవరు పెడుతున్నారో చెప్పాలని చెత్త ప్రశ్నలు వేస్తున్నాడు. సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పటికే లోకేష్ తన సొంత డబ్బులతోనే విమాన ప్రయాణాలు చేస్తున్నారని స్పష్టమైంది. ఈ విషయంపైన గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని భాషల పత్రికలు, టీవీ ఛానల్స్లో కూడా వార్తలు వెలువడ్డాయి. జగన్ చేసిన జల్సాలు, లోకేష్ సింపుల్ సిటీ పైన జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది. కానీ పేర్ని నాని మాత్రం అడ్డమైన వాదనలు మొదలుపెట్టారు. లోకేష్ టికెట్ ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, టికెట్ డబ్బుల కోసం ఇచ్చిన కరెన్సీ డిమానిస్ట్రేషన్ ఎలా ఉంది లాంటి ప్రశ్నలు వేస్తూ తనలో అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాడు. లోకేష్ సొంత ఖర్చులతోనే విమాన ప్రయాణాలు చేస్తున్న విషయం అయితే క్లియర్. అదే సమయంలో జగన్ జల్సాలు ఇంకా క్లియర్. దమ్ముంటే ఈ విషయం పైన డిబేట్కు రావాలి. కానీ లోకేష్కు ఎవరో ఖర్చు పెడుతున్నారని పేర్ని నాని అనుమానాలకు ఎవరు సమాధానం చెబుతారు అంటుంది టీడీపీ. ఒకవేళ పేర్ని నానికి ఏమైనా అనుమానాలుంటే వాటిపైన ఆధారాలు చూపిస్తే అది ఫేకో నిజమో తేలుస్తాం కదా, రమ్మంటూ సవాల్ విసురుతుంది టీడీపీ. అడ్డగోలు వాదంతో తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళున్నాయని వాదించే మూర్ఖులతో ఏం మాట్లాడతామంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.